హలో గాయ్స్, ఎందుకని చెప్పి అక్కడిక్కడ ఒకలాగా ఉంటాయి గైస్. ఎక్కడైనా సరే బ్యారేజ్ లాగ్స్. సో ఎదురైతే టెంపుల్ అయితే ఉందన్నమాట. ఐ వాంట్ షో యూ. వెళ్దాం పదండి. పూర మాస్ ఉందన్నమాట. చాలా బాగుంది లొకేషన్ అనేది. ఫుల్ డీసెంట్గా అప్పుడు ఎండ కూడా కొంచెం తగ్గిందనమాట. క్లాసిక్గా ఉంది ఇక్కడైతే ఫుల్. పంటలకైనా తాగునీరుకైనా దీనికైనా ఆ భగవంతుడు ఇచ్చిన వరంలా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయ్స్. ఈరోజు మనం అసలే నార్మల్ షార్ట్ వీడియో పెట్టి వ్లాగ్ వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం మర్చిపోయాను, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్ అనమాట. దిస్ ఈజ్ మై 4th వ్లాగ్. ఈరోజు అయితే మేము మా ఊరైతే మా పెద్దనాన్న రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం గైస్, బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ బస్ అయితే రాలేదు. అప్ టు 15 minutes అయితే వెయిట్ చేసాం. దాని తర్వాత ఫైనలీ బస్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే నేనైతే కేక్ అయితే కొనుక్కున్నాను అనమాట. ఎందుకంటే పొద్దున్నే ఆకలేస్తుంది గైస్. ఎందుకంటే నేను ఉత్తి రాగి జావ మాత్రమే తాగేసి బస్ ఎక్కేసాను అనమాట. బట్ మాకు దొరకడం లాస్ట్ సీట్. దాని తర్వాత అయితే ఒక 45 minutes అయితే జర్నీ అయితే ఉంటుందంటే మేము ప్రస్తుతం రామచంద్రపురానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు రామచంద్రపురంకి వచ్చేసిన తర్వాత అయితే నేను క్లిప్ అయితే బస్ అయితే ఎక్కేసి మా ఊరికి వచ్చేసాం గాయస్. మా ఊరి పేరు తొస్పుడి అనమాట. నేను చాలాసార్లు చెప్దాం అనుకున్నా బట్ అవ్వలేదు. ఎన్ని కోసేస్తా అలాగా పంతులు గారికి ప్రపోజ్. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. పువ్వులు చూసి పిచ్చిగా అయిపోతుంది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఫైనలీ డెస్టినేషన్ రీచ్డ్. ఫోటోలు ఆడికి వెళ్తే బాగుంటది. ఫోటోలు బాగుంటదండి. ఇక్కడికి తీరా వచ్చాక కామెడీ అంటే ఎవరు రాలేదు గైస్. ముందైతే ఏమేమి వచ్చా అనమాట. అదేంటి అందరూ వస్తారని అనుకుంటే ఈ టైంకి అయితే ఎవరు రాలేదు. బికాజ్ నాకు తెలీదు. మీకు నేనైతే లాస్ట్ వీడియోలో అయితే ఒకటి చూపించాను కదా, ఇదైతే వేరేదన్నమాట. ఇది మా ఊర్లోది. మీకు వీడియో చూపిస్తాను చూడండి. లొకేషన్ చాలా బాగుంది గాయస్. అక్కడ మీద ఇక్కడైతే చాలా బాగుంది. ఎంజాయ్. నేను మా ఊరే కానీ ఇది ఎప్పుడు నేనైతే చూడలేదు. బట్ ఇదే ఫస్ట్ టైం అయితే ఇక్కడికి రావడం. అక్కడ లాస్ట్ వీడియోలో నేనైతే బ్రిడ్జ్ అయితే చూపించాను. మళ్ళీ ఈ వీడియోలో అయితే చూపించడం ఎందుకని చెప్పి అక్కడిక్కడ ఒకలాగా ఉంటాయి గైస్. ఎక్కడైనా సరే బ్యారేజ్ లాగ్స్. సో ఎదురైతే టెంపుల్ అయితే ఉందన్నమాట. ఐ వాంట్ షో యూ. వెళ్దాం పదండి. గాయస్, మొన్న పెట్టాను కదా చింతపిల్లి ఆకులు బ్యారేజ్ కన్నా ఇదైతే ఫుల్ ఊర మాస్ ఉందన్నమాట. చాలా బాగుంది లొకేషన్ అనేది. ఫుల్ డీసెంట్గా అప్పుడు ఎండ కూడా కొంచెం తగ్గిందనమాట. క్లాసిక్గా ఉంది. ఇక్కడైతే ఫుల్ చూసారంటే చల్లగా ఉంది. ఇక్కడ కనుక మనం ఒక రోజు ఉంటే ఇది మా ఊరైతే తొస్పుడి అనమాట. అనపర్తి వెళ్ళే దారిలో ఉంటుంది. కొమరపాలెం దాటిన తర్వాత మీరు దీనికి రామచంద్రపురం నుంచి బస్ అయితే ఎక్కాల్సి వస్తుంది. మీలో చాలా మందికి అనపర్తి తెలిసే ఉంటుంది. మా ఊరేదన్నమాట. I want to show you. Smile please. Hi friends. తెలియదు మనకి. తెలియదు వాళ్ళే.
ఇవైతే లాకుల దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నమాట. బట్ వీటిని కన్స్ట్రక్ట్ అయితే చాలా వెరైటీగా చేశారు. హనుమంతుడి బొమ్మ కానీ వినాయకుడు అయితే లోపల ఉంటారనమాట. ఇదైతే సింహం లోపలైతే అమ్మవారు ఉంటారనమాట. ఈ నోట్లో అమ్మవారు ఆ సింహం లోపల ఉండడం, అక్కడ అలాగే వినాయకుడు చూసారా అలా దంతంలో ఉండడం, అది చాలా బాగుంది. త్రిశూలం కూడా బయట అయితే ఉందన్నమాట, మీరు చూడొచ్చు. పైన శివుడు, అటు సైడ్ అయితే శివలింగం, ఇవన్నీ ఈ స్ట్రక్చర్లు ఏవైతే ఉన్నాయి మొత్తం చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే చూసారా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అయితే ఉన్నారనమాట. చాలా బాగుంది లొకేషన్ అయితే. నేనైతే ఇక్కడ మా ఊరే కానీ చిన్నప్పటి నుంచి చాలాసార్లు వచ్చాను. బట్ ఎప్పుడు అయితే నేను ఇంతలా ఇవేం చూడలేదు. అంటే వస్తాను కానీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటా, బయటకు అయితే రాను. బట్ ఇవి మాత్రం టెంపుల్ మాత్రం మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ జాతర కూడా నాకు జరుగుతుంది అనుకుంటా, నేను తెలిసి ఎప్పుడు ఉండను. ఇప్పుడైతే ఫోటోషూట్ కి అయితే వచ్చానమాట. మా అక్క ఫుల్ ఫోటోషూట్ కి రెడీ అయిపోయింది. ఫోటోషూట్ అంటే కెమెరాలో కాదు, ఈ ఫోన్ లోనే. చూడండి, అందుకతే ఎవరంటే వయ్యారి పిల్ల, అది మా అక్క మాత్రమే తెలుసుకో. బాగుందిగావా అల్లిగిన చిల్లక పలుకుల చిల్లక గక్క ఓ నాకోయ్ అక్క ప్రతిదాని కలిపి అలా పక్కన మొత్తం వచ్చినండి లాక్లు అయితే రౌండ్ అయితే వేసేసి వచ్చేసాం అనమాట. వచ్చేటప్పటికి అయితే అందరూ వచ్చేసారు. బట్ ఇక్కడైతే వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పలకరించుకుంటూ జాలీగా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. వెళ్ళగానే ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే తాగేయాలన్న ధ్యాసతో వాటర్ అయితే తాగేసాను అనమాట. వాటర్ లేకపోతే ఎట్లుంటాం గైస్ చెప్పండి, మీరన్నా ఉండగలరా? అసలే సమ్మర్ అయితే చాలా ఎక్కువ ఉంది, వేడైతే వచ్చిందనమాట. అండ్ ఫంక్షన్ వచ్చి మధ్యాహ్నం 3 కాబట్టి మాకు ఫస్ట్ అయితే లంచ్తో అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే లంచ్ బ్రేక్ అనమాట, అంటే లంచ్ టైం అనమాట. లంచ్లో ఏమేమి పెట్టారన్నది మీకు చూపిస్తాను, వచ్చేయండి. అమ్మేమో అక్కడ ఉంది బాక్సుల దగ్గర. స్మైల్ అయ్యో మూతి బాగున్నారా గైస్? ఇంటికి వెళ్తానికి చాలా మంది అయ్యారంటే మరి ఏం చేయండి. ఈ మా బుడ్డ మేనలుడిని అయితే మీకు పరిచయం చేయలేదు కదా, ఇదిగోండి మా బుడ్డ మేనలుడు. వీడైతే అల్లరి మామూలుగా చేయడు గాయస్, అంటే చేయడు అనుకోండి, నేను అదే చెప్తున్నాను. నన్ను మాత్రం పీక్కొని తినడం వీడికి బాగా అలవాటు, కామన్ అనమాట. దగ్గరికి రమ్మంటే రాడు, కానీ వీళ్ళమ్మని చూస్తే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. మటన్ కర్రీ సూపర్ ఉంది. టైం 11:30 to 12 అవుతుంది. ఏం జరగట్లేదు. మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు గైస్. అండ్ నేను బోర్ కొడుతుంది, ఏం చేయాలి తెలియక తిరుగుతున్నాను గాలికి. ఈ వ్లాగ్ మీరు దయచేసి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం తంగమని కొట్టండి. ఇంకా వీడియో చూడండి. హలో, అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. కాసేపు అట్లా క్లిప్ చెప్పి ఒక 2 ఫోటోలు దిగేటప్పటికి అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మా పెద్దనానికి సన్మానం చేసి సత్కరించి అందరూ క్లాప్స్ అయితే కొట్టారనమాట. బికాస్ దిస్ ఈజ్ హానరబుల్, చాలా గ్రేట్ అనమాట. ఇది అసలు మా పెద్దనాన్న ఏం చేస్తారంటే ఇక్కడ లాకుల్లోని అది పని చేస్తారనమాట. ఇట్ ఇస్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా, అంటే ఈ ఊర్లో కాదు, నేను లాస్ట్ టైం బ్లాగ్ మీరు చూసుంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు నేను బ్లాగ్ తీసినప్పుడు అక్కడ ఆయన పని చేస్తారు. బట్ ఇక్కడైతే చేయడానికి అనుకున్నారనమాట, ఇక్కడైతే స్టార్ట్ చేశారు. దాని తర్వాత అయితే అక్కడికి వచ్చిన పెద్దలందరూ ఎవరైతే వచ్చారో, అటెండ్ అయ్యారో, వాళ్ళందరూ అయితే పెద్దనాన్న గురించి అయితే చాలా గ్రేట్గా చెప్పారనమాట. మనం అయితే దాని నుంచి ఇన్స్పైర్ అయితే అవ్వచ్చు అనమాట. వింటూ అయితే చాలాసేపు ఉన్నాము. బట్ ఫస్ట్ టైం ఒక ఆయన అయితే మాట మీద నిలబడ్డారు. 5 minutes అని చెప్పి 5 minutes లో స్పీచ్ అవగొట్టేశారు గైస్. మా పిల్లలు కానీ రిటైర్మెంట్ మార్కులకి ఇచ్చేస్తున్నారంటే ఆయన యొక్క మనస్తత్వం, ఆయన స్వభావం ఎలాంటిదో. సభలు ప్రయాణించే ముందు
మై డాటర్ అడ్వాన్స్ అవుతుంది. ఎడిటింగ్ వల్ల అయితే కొన్ని క్లిప్స్ అయితే అటు ఇటు అవడం జరిగింది అనమాట. ఎందుకంటే కంటిన్యూటీగా తీయం కాబట్టి అటు ఇటు వంకర టింకర్ అయితే అయిపోయినాయి అనమాట. దీంట్లో స్నాక్స్ కింద అయితే జిలేబీ సమోసా ఇచ్చారనమాట. బట్ మనం ఆల్రెడీ సమోసా తినేసాక జిలేబీని వీడియో తీసాను. నేను మధ్యాహ్నం తిన్నప్పుడు కూడా వీడియో తీయలేదు. ఎందుకని అడగండి గైస్, ఎందుకంటే మనం తిన్నప్పుడు వీడియో తీసుకోవడం నాకు నచ్చదనమాట. అందుకని ఎక్కువసేపు తిన. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ మేమైతే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం గైస్. మళ్ళీ ఈవినింగ్ అయితే కాకినాడ వెళ్ళిపోతాము. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.